మ్యాన్ పేరిట చలామణి అవుతున్న వారిపై ఐటీ శాఖ ఫోకస్ పెంచింది. హైదరాబాద్ లో మరో గోల్డ్ మ్యాన్ పై ఐటీ అధికారులు దాడులు చేశారు. చిన్న దర్గా పహిల్వాన్ వద్ద ₹1 కోటి బంగారం స్వాధీనం చేసుకున్నారు. 900 గ్రాముల్లో 700 గ్రాముల బంగారానికి లెక్క చూపకపోవడంతో సీజ్ చేశారు. వ్యక్తిగత వినియోగానికి కొంత తిరిగి ఇచ్చారు. ఐటీ రిటర్న్స్ లో కేవలం ₹4 లక్షల ఆదాయం మాత్రమే చిన్న పహిల్వాన్ చూపించారు. దీంతో భూ వ్యవహారాల్లో నగదు లావాదేవీలపై ఐటీ శాఖ అధికారులు దృష్టి పెట్టారు. అయితే ఇప్పటి వరకు గోల్డ్ మెన్ గా చలామణి అవుతున్న వ్యక్తులపై ఐటీ శాఖ ఫోకస్ పెంచింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రస్తుతం హైదరాబాద్ లో గోల్డ్ మెన్లుగా చలామణి అవుతున్నటువంటి వారి పైన ఐటీ శాఖ నిఘా పెట్టింది. కోట్ల రూపాయల గోల్డ్ ధరించుకొని అంటే మెడలో వేసుకొని హల్చల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే మార్చి 27వ తారీఖున ఢిల్లీలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి వెళ్లినటువంటి గోల్డ్ మెన్ విజయ్ కుమార్ ను ఐటీ అధికారులు కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కస్టడీలోకి తీసుకుని విచారించినటువంటి సమయంలో కొంత గోల్డ్ కు అతను లెక్క చూపకపోవడంతో దాదాపు కిలో బంగారాన్ని సీజ్ చేయడం జరిగింది. అతను ఇచ్చినటువంటి సమాచారం అతని కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నటువంటి మరొక గోల్డ్ మ్యాన్ సూర్యాబాయ్, ఓల్డ్ సిటీకి చెందినటువంటి సూర్యాబాయిని కూడా ప్రస్తుతం విచారించినటువంటి సమయంలో అదంతా ఒక ఫేక్ గోల్డ్, కేవలం 3 లక్షల విలువైనటువంటి గోల్డ్ మాత్రమే ఒరిజినల్ గోల్డ్ గా నిర్ధారించి అతనికి నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం ఉంది. తాజాగా ఇప్పుడు హైదరాబాద్ లో గోల్డ్ మ్యాన్లుగా చలామణి అవుతున్నటువంటి వారిపైన ఐటీ శాఖ నిఘా పెట్టి చిన్న దర్గా పహిల్వాన్ వద్ద ₹1 కోటి స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపు 900 గ్రాముల్లో 700 గ్రాములకు లెక్క చూపకపోవడంతో ఈ గోల్డ్ ను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కొత్తగా వచ్చినటువంటి ఐటీ చట్టం 2025 కింద దేశంలో తొలి కేసు సోషల్ మీడియా యూట్యూబ్ వీడియోలతోటి భారీ బంగారం తోటి వీళ్ళు హల్చల్ చేయడంతో వాటన్నిటిపైన విచారించినటువంటి ఐటీ శాఖ ఈ గోల్డ్ ను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఐటీ రిటర్న్స్ లో కేవలం 4 లక్షల ఆదాయం మాత్రమే చూపించిన చిన్న పహిల్వాన్ భూ లావాదేవీలు నగదు ట్రాన్సాక్షన్స్ పై కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఆరాధిస్తున్నారు. గోల్డ్ మ్యాన్లుగా చలామణి అవుతున్నటువంటి వారిపై వరుసగా నోటీసులు ఇచ్చి వారిని విచారిస్తున్నారు. ఆ బంగారానికి సరైనటువంటి పత్రాలు చూపించకపోవడంతో ఆ గోల్డ్ అంతా కూడా సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. థాంక్యూ ప్రవీణ్.